ఒకసారి సుబ్రహ్మణ్యం సుబ్బుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మహతి ఆడిటోరియంలో ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, అంత డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా కానీ ఏ కార్యక్రమన్నా పేపరు ఇది చెప్పవచ్చు చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పాల్సిన పరిస్థితి, ఏ పేపర్ అన్నా కానీ పాజిటివ్గా ఇక్కడి నుంచి పంపిస్తేనే అక్కడ అన్నీ మనకు కదిలే ప్రయత్నాలు చేస్తారు. అవునా కదా? ఈ మహతి ఆడిటోరియానికి పాజిటివ్గా రాసి పంపించిన ఒక వ్యక్తి, ఆయనకోసం గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. నాకు ధ్యానం నేర్పించినటువంటి గురువు చిన్నప్ప గారు, సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళిద్దరూ ఈయనకు మాంగారులు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. వాళ్ళ దగ్గర శిక్షణ పొందినటువంటి వ్యక్తే తిరుమల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర శిక్షణ పొందినటువంటి వ్యక్తే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అని ఏ కార్యక్రమం ఇక్కడ పెట్టినా కానీ సుబ్బునే మొత్తం పాజిటివ్గా రాసి పంపించేది. ఇక్కడ ఏదన్నా ఒక కార్యక్రమంలో మనకు ₹1 అని అంటే దానికి 15 పైసల నుంచి 20 పైసల వరకు తగ్గించే వ్యక్తి కూడా ఎవరంటే సుబ్బు గారే. కాబట్టి సుబ్బు గారికి ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ. అందరికీ నమస్కారం. ఇక్కడ నన్ను బాబు సారు చాలా పొగిడారు, అవంతా ఏమీ లేదు. అంతా ఆయన దగ్గరుండి ఆయన ఆశీస్సులతో పిఎంసి వారి యొక్క సహకారంతో వాళ్ళ అధ్యక్షులు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ డైరెక్టర్ల గురించి అందరూ నన్ను కోఆర్డినేట్ చేసి ఇదంతా కూడా వాళ్ళ దగ్గరుండి చేయించుకున్నారు తప్పితే నాదేమీ లేదు. మొత్తం మీరు చేసిందే, నేను చేసింది ఏమీ లేదు. అంతా స్వామిమయం. ఓం నమో వెంకటేశాయ. నన్ను ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ సంగీతం బాబన్న నన్ను ఎంత టార్చర్ పెట్టాడంటే అంత టార్చర్ పెట్టాడు. యజ్ఞం అయిన తర్వాత నువ్వు టార్చర్ పెట్టు. ఇంకా మనం పెట్టేదానికి ఏం లేదు. ఆయన ఎప్పుడు చూడు ఫోన్లు లేదంటే వచ్చాడంటే మార్నింగ్ 2 గంటలకు ఫోన్ చేసి లేపుతాడు. మాకు దొరికేదో 2 అవర్స్. ఆ 2 అవర్స్లో కూడా పడుకొని ఇక్కడ మమ్మల్ని అది కూడా లేపేసి అటు చేయాలి ఇటు చేయాలి, ఇప్పుడేం చేద్దాం రేపేం చేద్దాం, ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క దీని ఆయన ఈ యజ్ఞం కోసం చాలా తపస్సు పడ్డాడు. ఆయనకు ఆయన కుటుంబానికి కలియుగ వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిఎంసి ఛానళ్ళు కలకాలం వర్ధిల్లని ఆ వెంకటేశ్వర స్వామిని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఇంకో విషయం, మా అన్న అంటే నేను అన్నాన్ని ఆప్యాయంగా పిలుస్తాను సంగీతం భవన్ అని, అలాంటి వ్యక్తికి వెన్నుమొక్క ఒక ఆమె ఉంది. ఆమె సుజాతమ్మ. చాలా ఈరోజు ఆవిడ పుట్టినరోజు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం సుజాతమ్మకి. చాలా థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి. ఒక్క నిమిషం. ఇంకో శాలువా.